ఉస్తాద్ భగత్ సింగ్ రేపు విడుదలకు రెడీగా ఉంది. ఖచ్చితంగా దీనికి అంబటి రాంబాబు వచ్చి రేపు రివ్యూ చేస్తాడు. ఎక్కడ ఆగడు. ఎందుకంటే కాపు కులంలో తను మించిన తోపు ఎవరు లేడని అంబటి రాంబాబు ప్రూవ్ చేసుకునే స్థితిలో ఈరోజు ఉన్నాడు. సో ఉస్తాద్ భగత్ సింగ్ పైన రేపు రివ్యూ అయితే రావటం ఖాయం. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా ఫ్లాప్. ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద ఫ్లాప్, ఓజీ పెద్ద ఫ్లాప్, అన్ని పెద్ద ఫ్లాపే. ఇది చెప్పింది వైసీపీ వాళ్ళు. ఒకసారి వాళ్ళ ఆడియో వినిపిస్తా మీకు. దాని తర్వాత అసలు సినిమా ఫ్లాపో కాదో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దానికి సంబంధించి ఏ రోజు అడగడం, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన హరిహర వీరమల్లు, ఓజీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, అంటే ఈ 3 ఫ్లాప్ సినిమాలు అనుకోండి. 3 ఫ్లాప్ సినిమాలే అనుకోండి అంట. చెప్పే వెంకటరెడ్డి, ఇంకా మీరు ఇంక ఇష్టం వచ్చినట్టు చెప్పండి. సోషల్ మీడియాలో బాయ్కాట్ ఉస్తాద్ భగత్ సింగ్, ఇది ఒక ట్రెండ్. మళ్ళీ బాయ్కాట్ పవన్ కళ్యాణ్ మూవీ, ఇది మొదలు పెట్టేశారు. ఫ్లాప్ ఉస్తాద్ హ్యాష్ ట్యాగ్స్ విచ్చలవిడిగా 2 రోజుల ముందు నుంచే ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఫ్లాప్ చేసేయాలి. లాస్ట్ 10 years లో మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలు 10 రూపాయలు పుట్నాల పప్పు ఖరీదుకి పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు ఇచ్చేసాడు జనాలకి. పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్లు వెళ్తే మాత్రం చిరంజీవి గారు వెళ్ళి చేతులు జోడించి నమస్కారం పెట్టి అడిగినా కూడా చీ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి.